ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రిందట 11 మందితో ఏర్పాటైన ఎంఆర్పీఎస్ నేడు లక్షలాది మందితో కొనసాగుతూ ఎంఆర్పీఎస్ యొక్క ముఖ్య లక్ష్యాన్ని నేడు చేరుకోవడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ చేసిన ఉద్యమం ఫలించిందన్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. మీడియా పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. కృష్ణ మాదిగ 30 సంవత్సరాల నుంచి ఉద్యమం చేసిండు. ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టుడు కానీ పాస్ కావడం కానీ నరేంద్ర మోడీతోని బీజేపీ ఇంటర్నేషనల్ పార్టీతోనే సాధ్యమైంది. ధన్యవాదాలు నరేంద్ర మోడీకి. కానీ మందకృష్ణ మాదిగ వెంబడే మేము తోడాయి 30 సంవత్సరాల నుంచి అన్న వెంబడే మేము తోడాయి ఈ రోజు వరకు కూడా అన్న వెంబడే ఉన్నాము. మాకు కూడా అన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో అన్ని అంబేద్కర్ కొడలి బొమ్మల దగ్గర విగ్రహాల దగ్గర ప్రతిరోజు ఈ రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాలాభిషేకాలు కృష్ణ మాదిగ గారికి చేసుకుంటూ ప్రతి విలేజ్లో ప్రతి మాదిగ సోదరుడు ఉన్న దళితుడు ఎక్కడ ఉన్నా అక్కడ ఖచ్చితంగా కృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేయాలని శిరోంచి వచ్చి తెలంగాణ ప్రజల ఎంఆర్పీఎస్ కుటుంబ సభ్యులందరికీ వందనం చేస్తూ జై మాదిగ జై మాదిగ. ఈరోజు ఒక 11 మందితోని కృష్ణ మాదిగ ఒక ఉద్యమాన్ని కేవలం ఒక మాదిగ ఏబిసిడి వర్గీకరణ కోసం 11 మందిని తోనే ఉద్యమం మొదలెట్టి ఇవాళ తెలంగాణ కాదు ఇవాళ భారతదేశంలో ఒక మాదిగ అనే గుర్తింపు తీసుకొచ్చిన మందకృష్ణ మాదిగ గారికి ఈ మా మేడ్చల్ తరఫు నుండి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు మేము 30 సంవత్సరాల నుండి ఇవాళ ఎన్నో ఒడిదుడుకులు ఇవాళ ఎన్నో అవమానాలు భరించుకుంటూ ఇవాళ ఈ ఉద్యమం చేసుకుంటూ ఇవాళ వర్గీకరణ సాధించినందుకు ఇవాళ మా మేడ్చల్ మండలానికి మరియు తెలంగాణకు మరియు భారతదేశానికి మన కృష్ణ మాదిగ అందరికీ మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై మాదిగ. మందకృష్ణ మాదిగ మరి 1996 ఈదుమూడి అనే గ్రామంలో మరి 1996లో మరి ఈ యొక్క ఉద్యమాన్ని స్థాపించడం జరిగింది. 11 మందితో వేసిన కమిటీని ఈరోజు లక్షలాదిగా వేల మంది లక్షల మంది కోట్ల మంది అభిమానులు ఉన్న ఒక ఎంఆర్పీఎస్ కేవలం ఎంఆర్పీఎస్గా సాధ్యమైంది. మరి ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో ఒడిదడుకులు ఉండి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ఒడిదడుకులు తిని దెబ్బలు తిని లాఠీ దెబ్బలు తిని మరి అన్నం లేక కడుపుకి ఎంతో ఇబ్బంది పడుతున్న ఈ యొక్క మాదిగ జాతిలో ఉన్న మా ఉపకులాలను అందరినీ సవరించుకొని ఎస్సీ వర్గీకరణ సాధించుకునేంత వరకు మేము నిద్రపోమని చెప్పి ఇన్ని రోజులు మేము మరి ఇందులో పనిచేయడం జరిగింది. కాబట్టి మాదిగ జాతి యావత్తు కూడా ఈరోజు సంతోషంగా మరి సంబరాలు జరుపుకునే రోజు ఏదైతే ఉందో అది ఈరోజు మాకు ఎదురైంది. ఉద్యమాలలో అన్ని కీలక పాత్ర పోషించిన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ వర్గీకరణ సాధించినందుకు మా మాదిగ జాతి మొత్తం యావత్తు మరి మేమందరం కూడా మేము సంతోషపడుతున్నాం. జై మాదిగ జై మందకృష్ణ మాదిగ. 30 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో ఎంఆర్పీఎస్ ఏబిసిడి వర్గీకరణ కోసం మానశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు చేసిన సుదీర్ఘమైన పోరాటంలో ఎంతోమంది అమరులైన ఈరోజు సాధించిన ఫలాలను కృష్ణ మాదిగ గారు ఉద్యమకారులకు ఏదైతే అమరవీరులు గాంధీ భవన్లో అమరవీరులు చనిపోయారో వాళ్ళ కోసం అంకితం చేయడం కృష్ణ మాదిగ గారి హృదయానికి కూడా మేము మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే 30 సంవత్సరాలు ఆయన పోరాటం చేసి కూడా ఈరోజు వచ్చిన ఫలాలను కూడా ప్రజలకు మాదిగ జాతికి అంకితం చేస్తూ మరియు ఈ ఉద్యమాన్ని కూడా ఎవరైతే అమరవీరులు ఉన్నారో అమరవీరులకు ఉద్యమకారులకే అంకితం చేయడం జరిగింది కృష్ణ మాదిగ గారు. దట్ ఈస్ కృష్ణ మాదిగ గారు. ఈరోజు ఏబిసిడి వర్గీకరణ అయినందుకు మాదిగ జాతి అందరూ కూడా చాలా పండుగ దినంగా సంబరాలు జరుపుకుంటున్నాం. మా మేడ్చల్ మండలంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ 30 సంవత్సరాల పోరాటం చేసిన మాన్యశ్రీ మందకృష్ణ అన్న గారికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు ఎంతోమంది ఉద్యమకారులు మాదిగ జాతిలో కడుపు తిండి తినకున్నా లేకున్నా ఉద్యమ కాన్సెప్ట్ అన్న ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా జాతి కోసం వచ్చి పోరాటం చేసిన తోటి మాదిగ జాతి ఉద్యమకారులందరూ కూడా నేను మరొకసారి మేడ్చల్ మండల అధ్యక్షుని మాజీ మండల అధ్యక్షుని ఇప్పుడు ఎంఆర్పీఎస్ యువసేన అధ్యక్షుని నా తరపున అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నా. జై మాదిగ జై మందకృష్ణ మాదిగ.